శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 14వ రోజు. మాఘ పురాణమునందలి 14వ అధ్యాయం విప్రుని పుత్రప్రాప్తి గురించి మనం తెలుసుకుందాం. గ్రస్న మద మహర్షిని చూచి జహ్నముని ఇట్లనను: ఓ మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనను: జహ్నముని వినుము. మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును. వారి కష్టములన్నీ తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు హరికి ప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరిస్తూ ముక్తి పొందవచ్చును. అట్టి కథను ఒకదానిని నీకు చెప్పెదను, సావధానముగా వినుము అంటూ ఈ విధముగా పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమ శీలుడు, ఆచారవంతుడు, నీతి దయా జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమోత్తమురాలు. వారికి సంతానము లేదనే లోటు తప్ప మరి దేనికినీ లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన భార్యతో, గుణవంతుడైన పుత్రుడక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడు ఒకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునా అంటూ విచారపడెను. అప్పుడు ఆమె తన భర్తతో, నీవు తగిన వారికి చెయ్యలేదేమో, అందువలన మనకు సంతానము కలగలేదనుకొందును అంటూ సమాధానమునిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా దుష్కరమైన తపమునాచరించి అయినను శ్రీమన్నారాయణుడిని సంతుష్టపరచెదను అని పలికెను. పుత్రవరమును కోరుదనని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మురుకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదనంటూ పలికెను. ఆ దంపతులిరువురును తపమాచరింపవలనంటూ గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచూ శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించను. కొంతకాలమునకు ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యను. అతడు 4 చేతుల యందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టును కట్టి ఉండెను. కౌస్తుభమనుమణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగానుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అహ్పరః కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరక్మంతినిపై నెక్కి ఆ బ్రాహ్మణునకు వరమియ్యడానికి విచ్చేసెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్నటువంటి బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు, విప్ర, నేను నీకు వరమునియ్యవచ్చితిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో నుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తముతో అతడు చెయ్యు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమైనను ఇయ్యవలయనంటూ నిశ్చయించుకొనెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలనట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. తన మనసులో నిలిచినటువంటి శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండుట గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనందపరవశుడైన అతడు ఆ శ్రీమన్నారాయణుడిని భక్తి ప్రపత్తులతో పూజించుచు తన విప్రకృత విష్ణు స్థితిని పఠించెను. శ్రీమన్నారాయణుడిని ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు తన భక్తితో ఆశువుగా చెప్పిన స్తోత్రము ప్రతి ఒక్కరూ నేర్చుకొనుట శ్రేయస్కరము అని పలికెను. జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచి ఉండెను. భగవంతుడు వరమును కోరుకోమనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైనటువంటి పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తిని వసగము అంటూ కోరెను. శ్రీహరి
నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడు అగదును అంటూ పలికి అంతర్ధానమునొందెను. బ్రాహ్మణుడు అష్టద్రవ్య లాభమును పొందిన వాలి వలె సంతసించుచు తన ఇంటికి వెళ్ళెను. కొంతకాలమునకు ఆ విప్రుని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి అతని ఇంటికి వచ్చెను. ఆ బాలుడిని చూచి వీని ఆయుర్దాయం 12 సంవత్సరములు అంటూ చెప్పెను. తన దారిన తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కారుచు నిట్టూర్పులు విడిచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపమనర్చి వరముగా నీ పుత్రిని పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించు ఈ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించను కదా. నేను ఈ పుత్రశోకమును ఎట్లు సహింపగలను? పుత్రశోకమును భరింపజాలను అంటూ తన భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమె నోదార్ప నిశ్చయించెను. ఆమెను ఊరడించుతూ ఈ విధముగా పలికెను. దుఃఖింపకము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడువదు. మన పుత్రుడు 13వ ఏటే మృతి పొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు కదా. మన కుమారుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనకల వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖదుఃఖములకు హర్షశోకములను పొందడు. కావున నీవును శోకింపకము, జరగవలసినది జరుగుక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా, నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు కదా అంటూ పలికెను. అనగా నీ శోకము నిష్ప్రయోజనము కదా. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, తిరిగి మరణించును. కనిపించినది నశింపక నిలుచునా అంటూ కావున శోకింపకము అని పలికెను. ఆమెను ఊరడించెను. మరియు నిరర్థకమైన దుఃఖమును విడువము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమునకు చేరి అత్యంత నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునికి సాష్టాంగ నమస్కారము చేసి భక్తితో నిలిచియుండెను. 14వ అధ్యాయం సంపూర్ణం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.